ఈరోజు మీరు చూస్తే 3 కంట్రీస్ గెలిచాను. 27 బయోలాటరల్ మీరు చూస్తే డిఫరెంట్ కంట్రీస్లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిచారు. ఇప్పుడు మీకు చూసినప్పుడు ఒక పక్కన సివిల్ ఏవియేషన్ జూరిక్ వచ్చి కలిచాడు. అదే మరిగా పెట్రోలియం అండ్ గ్యాస్ వచ్చి పెట్రోనాస్ వచ్చి కలిశారు, మలేషియన్ కంపెనీ. పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మీరు చూసినప్పుడు డిపి వరల్డ్, అదే మరిగా ఏపీ మోలర్, మెరస్క్, అదే మరిగా డెమెన్ హోల్డింగ్ బీవీ, ఇలాంటి కంపెనీస్ అన్ని ఎఫ్ఎంజీ అయితే యూనిలివర్, గ్లోబల్ హెడ్, ఇంకొక పక్కన వాల్మార్ట్, ఇలాంటివి సిస్కో, పెప్సికో, ఇలాంటి గ్లోబల్ హెడ్స్ అంతా వచ్చి కలిసే పరిస్థితి వచ్చేది. వీళ్ళందరినీ కలవాలి, నేను డిఫరెంట్ కంట్రీస్కి పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఆలోచించింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పోయేది ఎందుకంటే నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం. ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మనం ఏ డైరెక్షన్లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం. దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఈసారి మొత్తం దావోస్ మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, నేచర్ ఫార్మింగ్. సెకండ్, ఐటీ టు ఏఐ. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ డీప్ టెక్, ఏఐ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే, నేను ఈరోజు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 10 పోర్టులు ఉన్నాయి. మనం అనుకున్నంతగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ యాజ్ ఆన్ టుడే 14%, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కాస్ట్ 8%. ఇక్కడ ఏపీ మోలర్ మర్స్క్ అయితే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేశారు. రైల్, రోడ్, ఇన్లాండ్ వాటర్వేస్, మళ్ళా ఇన్లాండ్ కార్గో, ఎయిర్ కార్గో, సీ కార్గో అన్ని మాస్టరైజ్ చేశారు. కంటైనర్ పోర్ట్, డ్రై పోర్ట్స్ ఇవన్నీ కూడా చేశారు. ఇవి చేసినప్పుడు మనకు చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈవెన్ డిపి వరల్డ్ అయితే ఒక స్టెప్ ముందుకు పోయి కన్సాలిడేటర్స్ కూడా తయారు చేసి, ఎంఎస్ఎంఎల్ తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆల్ టైప్ ఆఫ్ ప్రొడ్యూస్ కొంటున్నారు. ప్రొడక్షన్, ఇట్ మే బి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇట్ మే బి అగ్రికల్చర్ ప్రొడక్షన్, కోల్డ్ స్టోరేజ్, విత్ ఇన్ ది కంట్రీ మార్కెటింగ్, గ్లోబల్ మార్కెటింగ్. గ్లోబల్ మార్కెటింగ్ ఇక్కడి నుంచి మీరు చూస్తే దుబాయ్కి తీసిపోయి భారత్ మార్ట్ అనే పేరు పెట్టి 2500, 3000 ఎంఎస్ఎంఈల్ని ప్రమోట్ చేస్తూ అమ్ముకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు గ్లోబల్ మార్కెట్ నెట్వర్క్లో. ఇక్కడి నుంచి యూరోప్ కానీ ఆఫ్రికాకు పంపించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ మనం తయారు చేసే ప్రోడక్ట్ని గ్లోబల్ స్టాండర్డ్స్లో తయారు చేసి గ్లోబల్ మార్కెట్కి ఇస్తే మల్టిపుల్ ప్రైస్ వస్తుంది. మన ప్రోడక్ట్ని మన ఊరు నుంచి పక్కన టౌన్లో పంపించిన పరిస్థితిలో ఉన్నాం యాజ్ ఆన్ టుడే. ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హౌ టు గో అబౌట్ వేస్టేజ్ లేకుండా. ఇంతవరకు మన దగ్గర టొమాటో ఉంది. టొమాటో ఒకసారి రేట్ వస్తే 50 రూపాయలు, 100 రూపాయలు పడిపోతే నేరుగా పశువులకు వేస్తారు. ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంత నోహో వచ్చిన తర్వాత ఇంకా మనం ఆ పరిస్థితిలో ఉన్నామంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. అందుకే ఇలాంటి ప్లేయర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలనుకున్నాను. దిస్ ఈజ్ ది లెర్నింగ్. నేను నేర్చుకునేది అక్కడ పోయిన తర్వాత మాట్లాడుతూ నాకు వచ్చిన ఆలోచనలు ఇవన్నీ, మా టీముకు వచ్చిన ఆలోచనలు. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు పెప్సికో ఉంది, యూనిలివర్ ఉంది, వాల్మార్ట్ ఉంది. వీళ్ళు కూడా సోర్సింగ్ చేస్తున్నారు. ఆ సోర్సింగ్ చేసినప్పుడు ఫార్మర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈలు క్రియేట్ చేయొచ్చు. స్మాల్ మైక్రో మీడియం ఇండస్ట్రీస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. నేను ఏదైతే విజన్ తయారు చేశానో ఆ విజన్ లో ఫిట్ ఇన్ చేయడానికి ఇవన్నీ